మధ్య మధ్యలో తెరిపిస్తున్న వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయన్న ప్రకటనలు కూడా వింటున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను చూస్తే భయమేస్తోంది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. మరమ్మతులు లేక ఎప్పుడు కూలిపోతుందోనని అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో దయనీయంగా మారిన ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టే తయారైంది. శిథిలమైపోతున్న భవనాల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏటేటా పెచ్చులూడుతూ ప్రమాదకరంగా తయారై వాటికి మరమ్మతులు చేయించిన దాఖలాలు లేవు. కొన్నిసార్లు ఊడిన పెచ్చులు పిల్లలపై పడి గాయాలవుతున్నాయి. అయినా ప్రభుత్వం పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించడం లేదు. అంత క్రాక్స్ వస్తున్నాయి. వాన పడ్డప్పుడు భయం అవుతుంది. ఈ స్విచ్ బోర్డుల మీద రౌతులు గిట్ల పడతాయి. వాన పడ్డప్పుడు ఊడుస్తానే అంత. ఈ క్లాస్కి రావాలంటే ఒక్కొక్కసారి భయం అవుతుంది. కరీంనగర్ జిల్లా నడిబొడ్డున ఉన్న ఓల్డ్ హై స్కూల్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. దాదాపు ప్రతి తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడిపోయాయి. ఒక గదిలో పెచ్చులూడితే మరో గదిలోకి విద్యార్థులు మారిపోతున్నారు. బాగా భయం అవుతుంది. వర్షం కురిసినప్పుడు క్లాస్ బయట ఉంటున్నాం. చల్ల వస్తుంది. క్లాస్లో కూర్చున్నామంటే పైనుంచి బిచ్చలు పడుతున్నాయి. భయం అవుతుంది క్లాస్కి రావాలంటే. పాఠశాలలో ఉన్న 8 గదుల పరిస్థితి ఇలాగే తయారైంది. కాలు చెయ్యిపై పెచ్చులు పడితే గాయాలయ్యాయేమో కానీ పొరపాటున తలపై పడితే ప్రాణాలే పోయేవి. కార్ఖానా గడ్డలో కూడా 500కు పైగా విద్యార్థులున్నారు. ఇక్కడ కూడా వర్షం వస్తే నీరంతా తరగతి గదుల్లోకే వచ్చేస్తుంది. 4 గదులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఒకే గదిలోనే పాఠాలు బోధిస్తున్నారు. అలాగే జ్యోతినగర్లోని స్కూల్లో కూడా 2 గదులు అధ్వానంగా ఉన్నాయి. పద్మానగర్, రామ్నగర్ పాఠశాలల్లో వర్షం వస్తే ఇటు స్టూడెంట్స్ అటు టీచర్స్ అందరూ భయంగానే గడుపుతారు. ఎప్పుడు పెచ్చులూడి మీద పడతాయేమో అనే భయంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. వర్షాకాలంలో ఇక భయాన్ని చేతిలో పట్టుకొని బ్రతకటమే అవుతుంది. పిల్లలు కానీ మేము కానీ ఇక్కడ చెప్పాలంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఓ పక్క వర్షం చల్లు కుడుతూ ఉంటుంది, పైనుంచి బిచ్చలు పడుతూ ఉంటాయి. ఇది 100 సంవత్సరాల క్రితం బిల్డింగు. ఇది ఎప్పుడు ఏం జరిగేది అనేటువంటిది ఇక చెప్పడం కష్టంగా ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వానికి కూడా చాలాసార్లు దృష్టికి తీసుకుపోవడం జరిగింది, కానీ దీని మీద స్పందన లేదు. దీన్ని మరి తక్షణం ఏమైనా గవర్నమెంట్ స్పందించి చర్యలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు కన్నా ఉపయోగపడుతుంది. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు ఎక్కువ రోజుల పాటు నిలిచిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని స్కూల్స్ పరిస్థితే ఇలా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాతపడిన భవనాలన్నీ తీసేసి వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు కూడా అధికారులకు విన్నవించిన అయినప్పటికీ కూడా స్పందన రాలేదు. కేవలం పురాతన పాఠశాల కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా పాఠశాలలో ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన భవనాలు నిర్మించాలని ఇటు విద్యార్థి సంఘాలు, ఉపాధి సంఘాలు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.